Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. హరిహర వీరమల్లు రిలీజ్ టైం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ప్రచారానికి టీం రెడీ అవుతుంది. ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం. 2 భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అందులో ఒక ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అది తెలంగాణలోన ఆంధ్రాలోన అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఈవెంట్ మాత్రం తప్పనిసరి. అయితే చిత్ర యూనిట్ను కరోనా వైరస్ కంగారు పెడుతుంది. పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశం లేకపోలేదు. అంటే సన్నివేశం అలానే కనిపిస్తుంది. వైరస్కు సంబంధించి కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువ అవుతున్న వేళ వైరస్కు తగ్గ జాగ్రత్తలపై అలర్ట్ ప్రకటించింది. జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించింది. దీంతో వీరమల్లు టీంకి గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ సాధ్యం అవుతుందా లేదా అనే కొత్త టెన్షన్ మొదలవుతుంది. ఈవెంట్కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనూ ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్పై ఉంటాయి. కాబట్టి వైరస్ సమయంలోనూ ఇలాంటి ఈవెంట్స్ అవసరమా అనే పునరాలోచన చేస్తున్నారా? పవన్ ఈవెంట్ అంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి వస్తారు. కరోనా కేసులు కూడా చాలా చోట్ల నమోదయ్యాయి. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించకపోయినా బహిరంగ సినిమా ఈవెంట్లు నిర్వహిస్తే అది సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిర్మాతలు మరి ఏదైనా నిర్ణయిస్తారా లేక ఈవెంట్ నిర్వహిస్తారా అనేది చూడాలి మరి.